సో ప్రెజెంట్ ఏపీ రాష్ట్రంలో అయితే రోజు రోజుకి రచ్చ పెరిగిపోతుందనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి అసెంబ్లీకి వస్తున్నారు, ఆయన అన్ని క్వశ్చన్లు అడిగే దానికి కూటమి ప్రభుత్వం అంతా హడలెత్తిపోతుంది అని ఆయన బినామీ ఛానల్ అన్నీ కూడా చెప్పుకొచ్చాయి. కానీ ఇప్పుడు చూస్తే మాత్రం ఎక్కడా కూడా ఆ దాఖలాలు లేవు. ఎందుకంటే వచ్చిన 11 నిమిషాలకే బయటకు వెళ్ళిపోయారు కదా ఆయన. దాని గురించి అదేవిధంగా వాళ్ళందరూ బయటకు వెళ్ళి అసెంబ్లీ నార్మల్గానే కంటిన్యూ అయింది. అప్పుడు మన పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ ఏమంటున్నారంటే, ప్రజెంట్ ఈయన చేసిన ఇవన్నీ చూస్తూ నేను ఇవన్నీ టీవీలోనే చూసా, ఇంత దారుణంగా ఉంటుంది అని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, నాకు ఫస్ట్ టైం కదా నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు అంటున్నారు. అసలు ఆయన ఏమేం మాట్లాడారు? ఇంకోటి 15 సంవత్సరాల పాటు కూటమి కలిసే ఉంటున్నట్టుగా దాని గురించి ఏం చెప్తారు? సో ఖచ్చితంగా ఒక ప్రతిపక్ష నాయకుడు వస్తున్నాడంటే అతను వస్తున్నాడు రా, మనం అతను అడిగే క్వశ్చన్లకు మనం సమాధానం చెప్పాలి అనే విధంగా భయపడుతుంటారు రాజకీయ నాయకులంతా. కానీ ఇక్కడ ఏంటంటే ఈడా అనే విధంగా ప్రవర్తిస్తారనమాట మన జగన్ రెడ్డి గారు. అంటే అతను ఒక లెక్క కూడా చేయరు. ఈవెన్ ఎవరైతే అసెంబ్లీ బయట ఉండే బంట్రోతులు కానీ అక్కడ టీ సప్లై చేసేవాడు కూడా ఆయనకు వనకడు అనమాట. ఎందుకంటే అతను అసలు ఎవరు పట్టించుకోరు, ఏపీ రాష్ట్రం కూడా పట్టించుకోరు. సో అక్కడ అవును, అట్లా తనకు కొంచెం వ్యాధి ఉంది, అది అందుకని అలా ఆర్ట్గా బిహేవ్ చేస్తూ ఉంటారు అనమాట. సో ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షాన హోదా లేకపోయేసరికి మామూలుగా పదవి ఉంటేనే పిచ్చోళ్ళ బిహేవ్ చేస్తాడు. ఇంకా పదవి లేదు, అందులోనూ ప్రతిపక్ష హోదా కూడా లేదు అంటే అతనికి మైండ్ పనిచేయట్లా. ఎన్ని టాబ్లెట్లు వేసినా చాలట్లా, అతని మైండ్ అట్లా మారిపోయింది. మళ్ళీ తన ఇదివరకు వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు తను పదవుల్లోకి రావడానికి ఎలా ఫ్యాక్షనిజం చేశాడో, ఈవెన్ తను పదవి కోసం వాళ్ళ నాన్నగారినే లేపేయడంలో తన హస్తం కూడా ఉందని అందరూ మాట్లాడుకుంటారు. సో మళ్ళీ బాబాయ్ హత్య కానీ అవన్నీ తనకు ఒక వెన్నతో పెట్టిన విద్య అనమాట. సో ఏంటంటే అవన్నీ కూడా పట్టించుకుంటే జగన్ అనేవాడిని లేపితే కనుక వీళ్ళకి టైం వేస్ట్. సో వీళ్ళు ఏంటంటే ఎట్లా మన బడ్జెట్ ఎంత ఉంది, దాన్ని ఎట్లా చేసుకోవాలి, గవర్నర్ గారు ఇచ్చిన ఎట్లాంటివి చెప్పారు రూల్స్, సో వాటిని పాటించుకుంటూ వీళ్ళు ఈ రెండు పార్టీలు ఏమేం చేయాలి అని కలిసి కట్టుకునే దానికి అసెంబ్లీలో తీర్మానాలు చేసుకోవడానికి వస్తారు. సో మరి ఇప్పుడు జగన్నే పట్టించుకోవాలా, అతను రౌడీజాన్ని పట్టించుకోవాలా అంటే అతని అటెన్షన్ కోసం చేస్తున్నాడు రౌడీజం అనేది. అతన్ని నిజంగా అసెంబ్లీలోకి రానివ్వడం మంచిదన్నమాట. ఎందుకంటే వచ్చిన దగ్గర నుంచి కూడా రౌడీజం చేస్తూ పవన్ కళ్యాణ్ గారు కూడా కొంచెం ఆయన డిస్టర్బ్ అయ్యే రేంజ్లో పర్ఫార్మెన్స్ చేశాడంటే మరి చూసుకోవచ్చు. ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారు చెప్తుంటున్నారు అనమాట, అంటే ఏంటంటే అతను నేను టీవీలో చూసి ఇలా ఉంటుందా అనుకున్నాను, కానీ రియల్లో చూస్తుంటే అంటే చాలా ఇబ్బందికరంగా ఉంది. అలాగే కొద్దిగా భయభ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇక్కడ అందరూ కూడా చక్కగా చదువుకున్న వాళ్ళు, పెద్ద వయసు ఉన్న వాళ్ళు ఉన్నారు, అందరూ ఒక బ్రెయిన్తో పనిచేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరిలో ఈ బ్రెయిన్లెస్ గారు ఎందుకు వచ్చాడు అన్నట్టు పవన్ కళ్యాణ్ గారు అయితే చెప్పారనమాట. సో మరి పవన్ కళ్యాణ్ గారు ఏంటంటే ఆయన ఒకప్పుడు రౌడీజం చేశాడు, ఆయన స్టైలు ఆయన మేనరిజం అదంతా వేరు. ఆయన అన్నీ మానేసి ప్రశాంతంగా ఏదైతే సనాతన ధర్మం కోసం అని చెప్పి ప్రజలు అని చెప్పి ఆయన తిరుగుతున్నారు, ఉన్న రూపాయిని దానం చేస్తున్నారు. సినిమాల్లో వచ్చినా బయట నుంచి ఏ రూపాయి వచ్చినా కూడా రీసెంట్గా ఆయన కుంభమేళ ఏదో గుడికి వెళ్ళి కూడా తమిళనాడులోనే ఎక్కడో అక్కడ ఈ డప్పులు కొట్టేవాళ్ళు నమస్కారం పెడితే వాళ్ళ పనికి తగ్గట్టుగా చేతిలో ఎంత ఉందో లెక్క కూడా బెటర్ అనమాట, అట్లా ఇచ్చేస్తారు. సో అంత మంచి మనిషి అతను కూడా ఒకప్పుడు అతనిలో కూడా చేసిన రౌడీజం ఉంది. వాళ్ళ అన్నయ్యని ఎవరన్నా ఏమన్నా అంటే ఒకసారి వాళ్ళ అన్నయ్యతో దండం పెట్టించుకున్నందుకే నీ పరిస్థితి అలా అయింది జగన్. సో మళ్ళీ నువ్వు ఆయన ముందు ఇట్లా డిస్టర్బింగ్గా చేసావు అంటే కనుక ఈసారి నీకు పార్టీ నీదని చెప్పుకోవడానికి కూడా నామరూపాలు లేకుండా పోతావు ఖచ్చితంగా. 15 సంవత్సరాల పాటు కూటమి ఇలాగే ఉంటుంది, లేకపోతే మేము ప్రజలకు ద్రోహం డెఫినెట్లీ. ఎందుకంటే 15 సంవత్సరాలు, ఎందుకంటే ఇప్పుడు ఒక నిర్మాణం అనేది మళ్ళీ స్టార్ట్ చేశారు. ఈసారి జగన్ వచ్చి మళ్ళీ డిస్టర్బ్ చేస్తానంటే చంద్రబాబు గారు అంత అన్కాలిక్యులేటెడ్గా అయితే ఉండరు అనమాట. సో లాస్ట్ టైము కొన్ని ఇది వల్ల చంద్రబాబు నాయుడు గారిని జనాలు మరి ఎందుకో ఆయన యాక్సెప్ట్ చేయలేదు. సో ఈసారి ఏంటంటే చంద్రబాబు గారు అట్లాగే పవన్ కళ్యాణ్ గారు కూటమి బలం అనేది దగ్గర 15 ఏళ్ళు ఉంటే తప్ప మళ్ళీ మన మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అనేది ఒక ఫారిన్ కంట్రీలా చేయాలని వాళ్ళకి ఒక డ్రీమ్ ఉంది చంద్రబాబు గారికి. దాని 2047కి చూసుకుంటే మనం ది బెస్ట్గా ఉండాలి. అట్లీస్ట్ హైదరాబాద్ రేంజ్లో, బెంగళూరు రేంజ్లో ఉన్న ఏపీ మొత్తాన్ని డెవలప్ చేయాలనే ఒక థాట్తో వాళ్ళు వెళ్తున్నారు అనమాట. సో అలాంటి థాట్ని ఆయన చేయనివ్వకుండా అడ్డం పడిపోయి ఆయన గ్రాఫిక్స్ అని చెప్పి చాలా ఇబ్బంది పెట్టే మాటలు మాట్లాడతారు అనమాట వైసీపీ సోషల్ మీడియాలో. సో ఈసారి ఆటలన్నీ సాగవు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు, ఇటు పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారు అందరూ కూడా టాలెంటెడ్ అండ్ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ ఉన్నారు. సో ఏంటంటే అన్ని మంచి తెలిసిన వాళ్ళు, చదువుకున్న వాళ్ళు ఒక దగ్గర ఉన్నారు అంటే ఖచ్చితంగా రాష్ట్రం ఇన్ సేఫ్ హ్యాండ్స్ అని చెప్పాలి. సో మరి 15 ఏళ్ళ తర్వాత, 15 ఏళ్ళు కూడా అవసరం లేదు చంద్రబాబు గారికి, 10 ఏళ్ళు చాలు. సో కరెక్ట్గా ప్రజలు మళ్ళీ మైండ్ సెట్ మారకుండా ఉంటే కనుక ఏపీని చాలా అభివృద్ధి పదంలో చూడొచ్చు.